డాక్టర్ గారు, నాకు గతంలో గర్భం నిలవలేదు. ఇదివరకు కొన్ని క్లినిక్స్లో నాకు కేరియోటైపింగ్ టెస్ట్ చేయమన్నారు. అది ఎందుకు అవసరమో నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్తాను. క్యారియోటైపింగ్ అనేది మన శరీరంలో ఉన్న 23 జతల క్రోమోజోమ్స్ను పరిశీలించే జన్యు పరీక్ష. ఇందులో సంఖ్యలో గాని నిర్మాణంలో గాని ఏవైనా లోపాలున్నాయా అని చూస్తాం. అంటే ఇది బిడ్డ ఆరోగ్యానికి సంబంధముందా? అవును. కొన్ని సందర్భాల్లో క్రోమోజోమ్ లోపాల వల్ల మిస్క్యారేజ్లు లేదా గర్భంలో శిశువుకు సమస్యలు రావచ్చు. క్యారియోటైప్ టెస్ట్ ద్వారా అలాంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఈ టెస్ట్ ఎప్పుడు చేస్తారు? క్యారియోటైప్ పరీక్షలు గర్భధారణ దశను బట్టి నిర్దిష్ట వారాలలోనే చేస్తారు. కొన్నిసార్లు దంపతులిద్దరికీ రక్తంతో పేరెంటల్ క్యారియోటైప్ చేస్తాం. అవసరమైతే గర్భంలో ఉన్న బిడ్డ కోసం కూడా సురక్షితమైన పద్ధతుల్లో చేస్తాం. క్రింది పరిస్థితుల్లో బిడ్డకు క్రోమోజోమ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. కుటుంబంలో క్రోమోజోమ్ డిజార్డర్ ఉన్నవారు ఉంటే, లేదా దంపతుల్లో ఎవరికైనా అబ్నార్మల్ క్రోమోజోమ్ అరేంజ్మెంట్ ఉంటే, అలాగే మీకు పదే గర్భస్రావాలు అయిన చరిత్ర ఉన్నా, లేదా గతంలో శిశువు చనిపోయి పుట్టినా ఇవన్నీ కారణాలు కావచ్చు. అయితే మీ కృష్ణ ఐవీఎఫ్లో ఈ టెస్టులు నేను చేయించుకుంటాను. ఖచ్చితంగా మేడం. కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్లో ఆధునిక సైటోజెనెటిక్ టెస్టులు, అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. ప్రతి రిపోర్ట్ను లోతుగా విశ్లేషించి సరైన మార్గదర్శనమిస్తాం. ఇది వింటుంటే నాకు చాలా నమ్మకం వచ్చింది డాక్టర్ గారు. ధైర్యంగా ఉండండి మేడం. సరైన నిర్ధారణతో ఆరోగ్యకరమైన గర్భధారణకు కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ మీకు పూర్తి సహాయంగా ఉంటుంది.